నమస్తే రాంబాబు గారు. నేను జనవిజయం ఛానల్ నుంచి మీ ఇంటర్వ్యూ కోసం కాల్ చేశాను. నమస్తే అండి. వ్యవసాయ రంగ సమస్యల మీద కొన్ని ప్రశ్నలు. భారతదేశం వ్యవసాయ రంగ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? వ్యవసాయ రంగంగా చూసినప్పుడు బాగానే ఉందని ప్రభుత్వం విడుదల చేసే లెక్కలు ఇవన్నీ అనిపిస్తున్నాయి. కానీ వ్యవసాయం చేసే రైతులు, పంట పండించే రైతుల యొక్క పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఇప్పుడు వ్యవసాయం మీద ఎంతమంది ఆధారపడి జీవిస్తున్నారు? జనాభాలో ఎంత శాతం? దేశ జనాభాలో 52% ప్రజలు వ్యవసాయ రంగం మీద, అనుబంధ రంగాల మీద ఆధారపడి వాళ్ళ యొక్క కుటుంబ జీవనం గడుపుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉందండి. భారతదేశ జీడిపిలో వ్యవసాయం ద్వారా ఎంత ఆదాయం సమకూరుతోందండి? 1947 స్వాతంత్రం వచ్చిన రోజు 50% జీడిపిలో 50% వ్యవసాయ రంగ వాటా ఉంది. ప్రస్తుతం అది 16% పడిపోయిందండి. వ్యవసాయ రంగానికి ప్రభుత్వాలు ఎంత శాతం ఖర్చు చేస్తున్నాయి? బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి చాలా పేలవంగా ఉందండి. ఒక 3-4% మధ్యలోనే వ్యవసాయ రంగానికి వాళ్ళు కేటాయింపులు చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ వ్యవసాయ రంగం పరిస్థితి బాగుందని చెప్తున్నప్పుడు రైతులు ఆత్మహత్యలు ఆగడం లేదు దేశవ్యాప్తంగా కూడా. ఎందుకని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? వాస్తవానికి ఏంటంటే 1970 దశకంలో వచ్చినటువంటి హరిత విప్లవం తర్వాత గణనీయమైనటువంటి పంటల దిగుబడిని రైతులు సాధించారు. వ్యవసాయ రంగం ఆశించిన మేరకు, అంటే ఉత్పత్తిగా మనం పరిశీలించినప్పుడు ఆహార ఉత్పత్తులు కానీ, ఉద్యానవన ఉత్పత్తులు కానీ, లేదు వాణిజ్య పంటల్లో చూసినా గణనీయమైనటువంటి దిగుబడి సాధించి, ఒకప్పుడు దిగుమతుల మీద ఆధారపడి మన దేశ వ్యవసాయ రంగం నడిస్తే ఆహారం అందితే విదేశాల మీద ఆధారపడి ఈరోజు మనం విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి 1990 దశకం వచ్చే నాటికి మనం సాధించాం. ఇప్పటికి కూడా గణనీయమైనటువంటి ప్రగతి అనేది ఉత్పత్తి రంగంలో ఉంది. 2010 నుంచి ఇది కొంత రివర్స్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఈ కాలంలో చూసినప్పుడు 2014లో ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు 2014-15 వ్యవసాయ సీజన్లో 390 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి భారతదేశంలో జరిగింది. అది 2024-25 వ్యవసాయ సీజన్కి వచ్చేసరికి 290 లక్షల బేళ్లకి పడిపోయింది. అంటే 100 లక్షల బేళ్ల పత్తి ఉత్పాదకత తగ్గింది భారతదేశంలో. వాణిజ్య పంట ఒకటి దెబ్బతింది. రెండోది మిర్చి ఒకటి, అంటే విదేశాలకు ఎగుమతి అయ్యే పత్తి ఇప్పుడు సరిపోక మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్థాయికి దిగజారినాం. అందుకని మొన్న ఆగస్టు 19న కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం చేసిందంటే అమెరికా నుంచి 40 లక్షల బేళ్ల పత్తి దిగుమతి చేసుకోవాలి. గతంలో 11% దిగుమతి సుంకం ఉంటే దాన్ని కూడా తొలగించి 0 దిగుమతి సుంకంతో 40 లక్షల బేళ్ల పత్తిని ఈ కాలంలో దిగుమతి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంటే పత్తి రంగంలో మన యొక్క పరాధీన స్థితి అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరో ముఖ్యమైన వాణిజ్య పంట దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలో కొంత భాగం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో పండే మిర్చికి సంబంధించింది కూడా గత 4 సంవత్సరాల సీజన్లో పరిశీలిస్తే ఉత్పాదకత తగ్గింది, ఎగుమతులు తగ్గిపోయినాయి, గిట్టుబాటు ధర లేక సాగు కూడా పడిపోయినటువంటిది మనం గమనిస్తూ ఉన్నాం. మరో ముఖ్యమైనటువంటిది అంటే భారతదేశం అంటే మొదటి నుంచి కూడా విదేశాల మీద ఆధారపడేదంటే వంట నూనెకి సంబంధించి కూడా మనం 2 లక్షల కోట్ల విలువయ్యే ఈడిబుల్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటా ఉన్నాం. మన దేశంలో పండే వేరుశెనగ పంట కానీ, అదేవిధంగా పొద్దుతిరుగుడు, సన్ఫ్లవర్ ఇవన్నీ కూడా సాగు విస్తీర్ణం పడిపోయి మరింత పరాధీనత స్థితిలోకే మనం ఈరోజు ఈడిబుల్ ఆయిల్లో కూడా మన పరాధీనత కనపడతా ఉంది. ఎంత సిగ్గుసేటంటే భారతదేశం ఇంత జనాభా వ్యవసాయం చేస్తూ ఉంది, విశాలమైనటువంటి సాగు భూములు ఉన్నటువంటి ఈ దేశంలో పప్పు దినుసులు కూడా ఆఫ్రికా ఖండం నుంచి దిగుమతి చేసుకుంటేనే ఇక్కడ పప్పు తినే పరిస్థితికి మన వ్యవసాయంలో కొన్ని రకాల పంటల్లో ఈ తగ్గుదల కనపడుతుంది. అయితే ముఖ్యంగా ప్రధానమైనటువంటిది మనకు కనపడేది వరి పంటలో ఈ రోజు ప్రపంచంలో మనం నెంబర్ 1 స్థానానికి చేరాం. గత దీర్ఘకాలం చైనా నెంబర్ 1 ఉంటే 2024-25 వ్యవసాయ సీజన్లో మనం దాదాపు సుమారు 15 కోట్ల మెట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి చేసి చైనాని అధిగమించి మొదటి స్థానంలో ఉన్నాం ఈ రోజు. ఈ లోపాలు కనపడుతున్నప్పటికీ పత్తి ఉత్పత్తిలో కూడా 2వ స్థానంలో ఉన్నాం, గోధుమ ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉన్నాం, చెరుకు పంట ఉత్పత్తిలో కూడా 2వ స్థానంలో ఉన్నాం. అంటే కొన్ని పంటల్లోనేమో మన దేశ అవసరాలకు మించి పండిస్తున్నాం, కొన్ని పంటలేమో ఇతర దేశాల మీద ఆధారపడి ఉంది,
మన దేశంలో పండే పంటలు ఇక్కడ రైతులకి గిట్టుబాటు ధర కల్పించకుండా విదేశాల నుంచి తక్కువ ధరకు తీసుకురావడం ద్వారా ఇక్కడ ఉత్పత్తులకి సరైన రేటు ధర రాక రైతులు ఇవాళ వ్యవసాయం వదిలిపెట్టడం, పంట గిట్టుబాటు కాక పెట్టిన పెట్టుబడులు తిరిగి రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దేశంలో కొనసాగుతుంది. ఇది ప్రధానమైనటువంటి సమస్య. టేబుల్ ఆయిల్స్ కానీ, పప్పు దినుసులు కానీ మన దేశ వ్యవసాయ భూమి చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి కూడా గతంలో ఆయిల్స్ రైతుల ద్వారా వచ్చినప్పుడు ఆరోగ్యం కూడా ప్రజలు చాలా బాగున్నారు. ఇవన్నీ తెలిసిన లెక్కలు అయినప్పటికీ వ్యవసాయం పైన ప్రభుత్వాలు చాలా చిన్న చూపు చూస్తున్నాయి. దీని వెనక అసలు మర్మం ఏంటి? ఎందుకు ఇట్లా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి? అంటే భారతదేశంలో ఈ సరళీకరణ ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత పారిశ్రామిక ఉత్పత్తులన్నీ కూడా కార్పొరేట్ కంపెనీలు ఉత్పత్తులుగా మారిపోయినాయి. ఒకనాడు ప్రభుత్వ రంగంలో ఉత్పత్తులు ఉన్నాయి, ప్రైవేట్ రంగంలో ఉన్నాయి. కానీ అవన్నీ ప్రభుత్వ రంగం పూర్తిగా పారిశ్రామిక ఉత్పత్తుల్లో వాటి ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకి వాటిని బదలాయించింది. ఈ రోజు రైతులు మాత్రమే సొంత భూములు కలిగి ఉండి, లేదు కౌలు రైతులైనా స్వతంత్ర ఉత్పత్తిదారులుగా ఉన్న వాళ్ళు ఎవరంటే రైతులు. ఈ వ్యవసాయ ఉత్పత్తుల్లోకి కార్పొరేట్ కంపెనీలని అనుమతించాలంటే సాగు చేస్తున్న రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కాకుండా చేయటం అనేది, అంటే కార్పొరేట్ కంపెనీల బహుళజాతి కంపెనీల ఒత్తిడికి భారత పాలక వర్గం లొంగిపోయింది. నేరుగా కంపెనీ సేద్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం 2000లోనే జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పంలో ఇజ్రాయెల్ తరహా వ్యవసాయం అని చెప్పి చిన్న కమ్మతాలన్నింటినీ కూడా పెద్ద కమ్మతంగా మార్చే ప్రయత్నం చేశారు. అది ఆచరణలో సఫలీకృతం కాలేదు, సరైన ఫలితాలు ఇవ్వలేదు, అది మూలపడింది. ఆ నేపథ్యంలో కాకపోయినా గెట్లు జరిపేసి కమతాలన్నింటినీ విలీనం చేసేదానికంటే ఎవరి గెట్టు వాళ్ళకే ఉంచి దీర్ఘకాలమైనటువంటి పంటలు ఒక ఏరియాలో ఒకే రకమైన పంట వేసేదానికోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. వాళ్ళ అది కార్పొరేట్ కంపెనీల మీద ఆధారపడి వ్యవసాయం జరిగే ప్రయత్నం ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం చేస్తూ ఉంది. ఓకే, కార్పొరేట్ కంపెనీల లాభాల కోసమే వాళ్ళు కబ్జా చేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళ లాభాల కోసమే చేస్తున్నారు అనేది మీరు చెప్తున్నటువంటి జవాబు. సో కార్పొరేట్ వ్యవసాయం వల్ల సమాజానికి నష్టం ఏంటి అసలు? అంటే ఇప్పుడు 52% అండి వ్యవసాయ రంగం మీద ఆధారపడ్డ వాళ్ళు 52% ఉన్నారు. కార్పొరేట్ కంపెనీలు, విదేశీ పెట్టుబడులు, లేదు స్వదేశీ కార్పొరేట్ కంపెనీలైనా వ్యవసాయ రంగంలోకి వస్తే మొట్టమొదటి జరిగే పరిణామం యాంత్రీకరణ విపరీతంగా పెరిగిద్ది. అవును, మనుషుల శ్రమ స్థానంలోకి భారీ యంత్రాలు వస్తాయి. భారీ యంత్రాలు వచ్చినప్పుడు మనుషుల యొక్క శ్రమ అనేది వినియోగంలో లేకుండా పోతుంది. వీళ్ళకి ప్రత్యామ్నాయమైనటువంటి ఉపాధి చూపించే సామర్థ్యం భారత ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ లేదు. అంటే మొట్టమొదట ఎవరైతే శ్రమజీవులు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారో వాళ్ళ కుటుంబాలకు ఉపాధి కోల్పోయి మరింతగా పరాధన స్థితికి నెట్టబడే అవకాశం ఉంది. చిన్న కమతాలు మరి వ్యవసాయ ఉత్పాదకతకు అనుకూలంగా ఉండట్లేదు. ఎవరి ఇష్టం వచ్చిన పంటలు వాళ్ళు కొన్ని మంది బీళ్లు పెట్టుకోవటం, కొంత అట్లా కూడా వ్యవసాయ ఉత్పత్తిలో కొంత ఉత్పాదకత తగ్గుతుంది అనే వాదన కూడా ఉంది కదా. ఉత్పాదకత అంటే వ్యవసాయ కమతాలు భూ పంపిణీ జరగకముందు 1946, 51 మధ్యలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కానీ, బెంగాల్లో తెబాగా పోరాటం కానీ, కేరళ ఉన్నప్ప వాయిలార్ పోరాటం కానీ, ఈ పోరాటాలు జరగకముందు భూమి కేంద్రీకరణ ఉంది. అప్పుడు భారతదేశం ఇతర దేశాల మీద ఆధారపడే ఆహారం భారతదేశ ప్రజలకు లభించింది. వాస్తవంగా భూ సంస్కరణలు జరిగాక, భూ పంపిణీ జరిగిన తర్వాతనే వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి సాధించింది భారతదేశం. అయితే ఇప్పుడు ఈ వాణిజ్య పంటలు వచ్చిన తర్వాత మారుతున్న వాతావరణ పరిస్థితులు, కొత్తగా వస్తున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం, ఈ అన్నిటిని కూడా గమనంలో తీసుకున్నప్పుడు చిన్న కమ్మతాల రైతులు ఎవరైతే సాగుదారులు ఉన్నారో వాళ్ళు ఈ భారీ యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడంలో వెనకబాటు ఉంది. అవును, ఆ భారీ ఖర్చుతో కూడుకున్న యంత్రాలు కొనుగోలు చేయలేనటువంటి స్థితి ఉంది. దీనికి ప్రత్యామ్నాయం ఏం చేయాలంటే ప్రభుత్వం ఒక క్లస్టర్ గా, ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ప్రయత్నం చేసింది. 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ పెట్టింది, ఒక రైతు వేదిక నిర్మాణం చేసింది, ఒక ఏఈఓ నియమించింది, అక్కడ వ్యవసాయ విస్తరణ అధికారిని కూడా నియమించింది. మరి ఆ స్థాయిలో వాళ్ళు రైతు సంఘం ఏం కోరుతుందంటే, దేశవ్యాప్తంగా అఖిల భారత కిసాన్ సభ ఏం కోరుతుందంటే ఆ క్లస్టర్ స్థాయిలోనే సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే ఏర్పాటు చేయాలా. అదేవిధంగా మిషనరీ, రైతుకి అవసరమైనటువంటి మిషనరీ అందజేస్తే చిన్న కమ్మతాలు ఉన్న యాంత్రీకరణ అందుబాటులో ఉంటే అధిక దిగుబడులు, ఉత్పాదకత సాధించడానికి అవకాశం ఉంటుంది. అది చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది.
అంటే ప్రభుత్వం మీద అనవసరపు అదనపు భారం పడదా దానివల్ల? భారం ఏమి ఉండదు. ఆ వ్యవసాయ రంగం అనేది భారత ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చే ఒక ముఖ్యమైనది. ఇవాళ మనం కరోనాలో కూడా చూసినాం, అన్ని పారిశ్రామిక సంస్థలన్నీ మూతపడ్డాయి, సేవా రంగాలన్నీ మూతపడ్డాయి. కానీ వ్యవసాయ రంగం ఎక్కడ ఒక్క రోజు కూడా కుంటుపడకుండా భారతదేశం ఈ రోజు అభివృద్ధి పదంలో కొనసాగింది, ప్రపంచంలో పోటీ ఇస్తుందంటే భారత వ్యవసాయ రంగమే మూల వెన్నుపోసలాగా మొన్న కరోనా కాలంలో కూడా నిలబడింది. హరిత విప్లవం అంటే ఏంటి అసలు? దానివల్ల వచ్చిన ఫలితాలు ఏంటి భారతదేశానికి సంబంధించి? హరిత విప్లవం అంటే భారతదేశం ఆహార పంటల్లో స్వయం సమృద్ధి సాధించాలి, అధిక దిగుబడులు సాధించాలి అంటే వ్యవసాయ రంగంలో ఒక విప్లవాన్ని తీసుకురావాలని చెప్పి ఆనాడు ప్రభుత్వం ప్రయత్నం చేసింది. డాక్టర్ స్వామినాథన్ గారు దానికి నేతృత్వం వహించారు. పంట దిగుబడులు పెంచేదానికోసం, ఆధునిక వంగడాలు కనిపెట్టేదానికోసం ఒక ప్రయత్నం చేశారు. అదేవిధంగా వ్యవసాయ రంగంలో సాంప్రదాయ వ్యవసాయం ఏదైతే ఎరువులు, ఆవు పేడ, పశువులు పేడ వేసి పంటలు పండించే ఒక సాంప్రదాయ సేంద్రియ వ్యవసాయాన్ని కొంత దాన్ని రసాయనిక ఎరువులు వినియోగించడం ద్వారా, తెగుళ్ళని అరికట్టే పురుగు మందులు వినియోగించడం ద్వారా రైతులకి అవసరమైనటువంటి బ్యాంకు పెట్టుబడులు, గ్రామీణ ప్రాంతంలో బ్యాంకులు తెరిచి పెట్టుబడి అందించడం ద్వారా అనేక రకాల ప్రయత్నాలు, సాగునీటి వనరులు కల్పించడం ద్వారా అధిక ఉత్పత్తులు సాధించే దానికోసం, అంటే ఏ పంట భూమి విస్తీర్ణం పెరగకుండానే సాగు భూమి విస్తీర్ణం పెరగకుండా అధిక ఉత్పత్తి సాధించడం, అధిక ఉత్పాదకత సాధించడం అనే ఒక టార్గెట్తో హరిత విప్లవం తీసుకొచ్చారు. ఆ విధంగా గోధుమలు, వరి పంటలు, అనేక రకాల పంటల్లో కూడా హరిత విప్లవం యొక్క విజయం స్పష్టంగా మనకి ఆలుగడ్డలు, ఇవన్నీ ఆహార పంటలు అన్నింటిలో కూడా గణనీయమైనటువంటి ప్రగతి హరిత విప్లవం ద్వారానే వచ్చిందండి. అంటే ఇంకో కోణంలో ప్రజల ఆరోగ్యం కానీ, పర్యావరణాన్ని ఇబ్బంది పెట్టే అంశాలు, అధిక పురుగు మందులు, ఇది కూడా జరిగింది కదా లాభాపేక్ష తోటి. అంటే హరిత విప్లవం కాలంలో మనం 1970 దశకంలో ప్రారంభమైతే 2000 దాకా ఆహారం మూలంగా జబ్బులు వస్తున్నాయని కానీ, లేదా ఆహారం మూలంగా అనారోగ్యాలకు గురవుతున్నారు అనేది లేదు. ఎప్పుడైతే సరళీకరణ ఆర్థిక విధానాలు వచ్చినాయో, ప్రపంచ మార్కెట్ తో పోటీ పడాలనేది ఎప్పుడైతే వచ్చిందో, ప్రపంచ వ్యాప్తంగా వస్తున్నటువంటి ఉత్పత్తులతో పాటు ఇక్కడికి తెగుళ్లు, వైరస్లు కూడా దిగుమతి చేయబడ్డాయి. మొన్న 2020-21 సీజన్ లో వచ్చినటువంటి మిర్చి పంటకు వచ్చినటువంటి ఎర్ర నల్లి, నల్ల నల్లి ఏవైతే ఉన్నాయో అవి మలేషియా నుంచి, థాయిలాండ్ నుంచి ఇక్కడికి వచ్చింది అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి మాట. ప్రపంచీకరణ భాగంగా జరుగుతున్నటువంటి ప్రక్రియలోనే ఇతర దేశాల్లో ఉన్నటువంటి వైరస్లు కూడా మన పంటలకు సోకుతా ఉన్నాయి. అంటే గ్లోబలైజేషన్ వల్లనే నష్టం తప్ప హరిత విప్లవం వల్ల ఇటువంటి అనర్థాలు లేవు. హరిత విప్లవం స్వయం సమృద్ధి సాధించింది. ఒక రకమైనటువంటి భారతదేశాన్ని ఇతర దేశాల మీద ఆధారపడకుండా మన తిండి మనం పండించుకొని తినగలిగే శక్తిని హరిత విప్లవం ఇచ్చింది. ఓకే, ఇప్పుడు WTO అంటే ఏమిటి? దీని వలన రైతులకు జరుగుతున్న నష్టం ఏంటి? WTO అంటే 1994 కంటే ముందు ఇది గ్యాట్ ఒప్పందం అనే పేరుతో ఉందండి. 1944లో రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జనరల్ అగ్రిమెంట్ టారిఫ్స్ అండ్ ట్రేడ్ అని చెప్పి వ్యవసాయ ఉత్పత్తి, ఇతర వాణిజ్య ఉత్పత్తుల యొక్క ఎగుమతులు, దిగుమతుల మీద ఆంక్షలు, లేదు రాయితీలు, వీటికి సంబంధించినటువంటి అంతర్జాతీయంగా జరిగే పరిణామాలని కంట్రోల్ చేయడానికి గ్యాట్ ఒప్పందం అనేది ఒకటి వచ్చింది. అప్పుడు 1990లో ఎప్పుడైతే అమెరికా నాయకత్వంలో ఏకధ్రువ ప్రపంచ రాజకీయాలు మారినాయో, ప్రపంచం మీద అమెరికా ఆధిపత్యం పెరిగిందో, గత సంవత్సరంలో ఉన్నటువంటి వాటిని సంస్కరణలు తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేశారు. గ్యాట్ను కూడా కొంత మార్చేదానికోసం ఆనాడు గ్యాట్ జనరల్ డైరెక్టర్ గా ఉన్నటువంటి డెంకెల్ అనే అతని నాయకత్వంలో ఒక కమిషన్ వేసి దాని మార్పు కోసం, అంటే గ్యాట్ నిబంధనలు మార్చేదానికోసం ప్రతిపాదనలు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ డెంకెల్ ప్రతిపాదనలే తర్వాత ఆమోదం జరిగి దాన్ని, ఆ సంస్థని, గ్యాట్ సంస్థని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థగా దాన్ని పేరు మార్చడం అనేది జరిగింది. ఈ వాణిజ్య సంస్థ అంటే WTO పరిధిలోకి వ్యవసాయ ఉత్పత్తులు కూడా తీసుకొచ్చారు. ప్రధానంగా ఏంటంటే దీంట్లో వ్యవసాయ రంగానికి మనం చెప్పుకునేటప్పుడు, నీ దేశంలో ఎంత పంట పండించినా, నీ అవసరాలు నీ స్వయంగా తీర్చుకున్న నీ వినియోగంలో 10% విదేశాల నుంచి కొనుగోలు చేయాల్సింది అనేది ఒక నిబంధన ఉందండి. ఎంత నీ దగ్గర ఉత్పత్తి వచ్చినా నువ్వు ఎగుమతి చేసినా, నీకు సరిపోను పండిన విదేశాలకు ఎగుమతి చేసినా
కానీ నీ దగ్గర వినియోగం అయ్యే దాంట్లో 10% ఇతర దేశాల నుంచి తెచ్చుకోవాల్సింది అనివార్యం. అది నిబంధన. అంటే భారతదేశంలో చెరుకు పంట, చెరుకు స్వయం సమృద్ధి ఉంది ఇక్కడ మనకి. అంటే మనం పంచదార ఎంత వినియోగిస్తున్నాం అందులో 10% ఇతర దేశాల నుంచి తెచ్చుకోవాలి. ఇవాళ పత్తి కూడా అదే. మనకి 290 లక్షల బేళ్ల పత్తి పండుతా ఉంది, మనకి సరిపోద్ది. కానీ WTO నిబంధన ఏం చెప్తుంది? నువ్వు విదేశాల నుంచి కొనాలి 10%. అందుకని ఇప్పుడు 12% పత్తి అమెరికా నుంచి 40 లక్షల బేళ్ల పత్తి దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పటికీ ఆ నిబంధన అమల్లో ఉంది. WTO ఉంది. అంటే దీంట్లో ఇంకొక నిబంధన ఏం పెట్టారు? WTO అసలు వ్యవసాయ రంగానికి 1994లోనే అఖిల భారత కిసాన్ సభ ఈ డెంకల్ ప్రతిపాదనలు WTOకి మారక ముందే, భారతదేశం 1995లో సంతకం పెట్టక ముందే మన రైతు సంఘం అఖిల భారత కిసాన్ సభ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ దేశంలో రైతు సంఘాలన్నీ వ్యతిరేకించినాయి. ముఖ్యంగా కొంతమంది పాలకవర్గ పార్టీ ప్రతినిధులుగా ఉన్నటువంటి, ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రిగా పనిచేసినటువంటి వడ్డే సోమనాథేశ్వరరావు గారు కూడా, అదేవిధంగా గుంటూరు నుంచి రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి యలమంచిలి శివాజీ లాంటి వాళ్ళు కూడా, పెద్దలు వాళ్ళు కూడా ఈ గ్యాట్ ఒప్పందం మన వ్యవసాయ రంగాన్ని నాశనం చేస్తుంది, రైతులను ఆత్మహత్యల వైపు నెట్టిద్ది, కాబట్టి ఈ WTO మీద గ్యాట్ మీద సంతకం పెట్టొద్దు, డెంకల్ ప్రతిపాదనలో WTOలో భారతదేశం చేరకూడదనే వాళ్ళు కూడా రైతు సంఘంతో గొంతు కలిపి మాట్లాడారు ఆ రోజు. వ్యవసాయం మీద వాళ్ళకి ఉన్న అనుభవం రీత్యా అవగాహన, రైతుల మీద ఉన్నటువంటి ప్రేమతో వాళ్ళు మాట్లాడారు. ఈ 35 సంవత్సరాలు అయింది అది అమల్లోకి వచ్చి. ఈ 30 సంవత్సరాలు అయింది. ఈ 30 సంవత్సరాల్లో మనం చూస్తా ఉన్నాం అక్కడ WTO నిబంధన ఇంకోటి ఏం చెప్తుంది? వ్యవసాయదారులకి, సాగుదారులకి ఇచ్చే సబ్సిడీలన్నీ ఎత్తేయాలి. రైతులకి విత్తనం కానీ, ఎరువుల్లో కానీ, పురుగు మందుల్లో కానీ, ఏదో సాంకేతిక పరిజ్ఞానం యంత్రాలు అందించే దాంట్లో కూడా సబ్సిడీలు ఉండకూడదు. సాంకేతికతలో కూడా సబ్సిడీ ఉండకూడదు. ఏ రకమైన సబ్సిడీ రైతుకు ఉండకూడదు. ఏదైనా మార్కెట్ లో మద్దతు ధర కూడా ప్రకటించకూడదు. WTO నిబంధన అది. ఏం చేయాలి? ప్రభుత్వం ఏమైనా చేయదలుచుకుంటే డైరెక్ట్ గా మీరు నగదు బదిలీ చేయండి రైతులకి. అందుకని కేసీఆర్ గారు ఎకరానికి 4,000 5,000 ఇచ్చినా, రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇస్తున్నా, నరేంద్ర మోడీ గారు సెంట్రల్ గవర్నమెంట్ ఒక రైతు కుటుంబానికి సంవత్సరం మీద 6,000 రూపాయలు నగదు బదిలీ చేస్తున్నా WTO నిబంధనే చేస్తున్నారు. ఇది WTO నిబంధన చేస్తున్నారు. ఈ అంతర్జాతీయ వాణిజ్యం వలన రైతులకు, వ్యవసాయానికి టోటల్ గా నష్టం ఏంటి? అంతర్జాతీయ వాణిజ్యం వల్ల ఎగుమతి, విదేశాలకు ఎగుమతి, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే 4-5 వ్యాపార సంస్థలు మాత్రమే లాభపడుతున్నాయండి. మన దేశంలో పండినటువంటి పంటలు చాలా కారు చౌకగా కొని విదేశాలకు అధిక రేట్లు అమ్ముకుంటున్నారు. విదేశాల్లో లభించే పంటలు కూడా, అక్కడ ఉత్పత్తులను కూడా చౌకగా కొని మన దేశంలో వినియోగదారులకు ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు. ఈ రోజు మనం చూస్తే ఒక విశ్లేషణ వచ్చింది. మొన్న ఆగస్టు 19న 40 లక్షల బేళ్ల పత్తి అమెరికా నుంచి దిగుమతి చేసుకోవడం మూలంగా తక్కువ ధరకి భారతదేశంలో ఉన్న వస్త్ర పరిశ్రమకి 250 కోట్ల రూపాయల లాభం జరుగుతూ ఉంది. అంటే ఈ సీజన్లో పత్తి మార్కెట్ లో 8,110 రూపాయల కింటా పత్తి ధర ఉండాలండి. వ్యవసాయ మార్కెట్లు ఇవాళ పత్తి ఆల్రెడీ వచ్చింది. ఖమ్మం జిల్లాలోనే ముష్టిపంట గ్రామం నుంచి ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో 4 రోజుల కిందట పత్తి అమ్మారు. 6,400 రూపాయలు మాత్రమే ధర వచ్చింది. వాస్తవంగా ప్రభుత్వ ధర 8,110 రూపాయలు. అమెరికా నుంచి ఈ రోజు పత్తి కేవలం కింటా 4,500-5,000కే కొనుగోలు చేస్తున్నారు. మీరు సూచించే ప్రత్యామ్నాయం ఏంటి? ప్రభుత్వమే కొనుగోలు చేయమంటారా? ప్రభుత్వమే అంతర్జాతీయ మార్కెటింగ్ కి ఎగుమతులుగానే ఇది ప్రభుత్వ పరంగా చేయమంటున్నారా? ప్రభుత్వ పరంగా చేయాలా? ఒకటి, ఇక్కడ రైతు సంఘం, అఖిల భారత కిసాన్ సభ కానీ, సంయుక్త కిసాన్ మోర్చా 500 రైతు సంఘాల సమన్వయ కమిటీ చెప్పడమే కాదండి, 2001, 2002, 2003లో దేశంలో పెద్ద వ్యవసాయ రంగ సంక్షోభం వచ్చింది. 4 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆనాడు రైతుల యొక్క సమస్యల పరిష్కారం, ఆనాడు వాజ్పేయి ప్రభుత్వం అధికారంలో ఉంది, రైతులను పట్టించుకోలేదని చెప్పి 2004 ఎన్నికల్లో ఈ దేశంలో రాజకీయ అధికార మార్పిడి జరిగింది. మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు UPA 1 ప్రభుత్వం ఏర్పడింది. రైతుల యొక్క సమస్యల పరిష్కారానికి, వ్యవసాయ రంగ సంక్షోభ పరిష్కారం కోసమే హరిత విప్లవ పితామహుడు ఎవరైతే స్వామినాథన్ గారు ఉన్నారో ఆయన నేతృత్వంలోనే భారతదేశ వ్యవసాయ రంగంలో ఉన్న సంక్షోభాన్ని పరిష్కారం చేయడం కోసం ఒక కమిషన్ నియమించి దేశవ్యాప్తంగా అధ్యయనం చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్వయంగా 2004 అక్టోబర్లో కమిషన్ ని ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ నివేదిక ఏం చెప్పింది? స్వామినాథన్ గారి రిపోర్ట్ ఏం చెప్పింది? ఆయన 6 నివేదికలు ఇచ్చిండు.
దేశవ్యాప్తంగా రైతు ఆత్మహత్యల మీద వ్యవసాయ రంగం గిట్టుబాటు ఎందుకు కావట్లేదని, వ్యవసాయ రంగంలో ఏ మార్పులు తీసుకురావాలని, మద్దతు ధరల ప్రక్రియ ఎలా ఉండాలని, రైతుల యొక్క భవిష్యత్తు ఏంది, వ్యవసాయ భవిష్యత్తు ఏందని చెప్పి 5 రకాల నివేదికలు యూపీఏ 1 ప్రభుత్వానికి ఇచ్చారు, పార్లమెంట్ లో పెట్టారు. ఆ నివేదికలో ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటంటే, వ్యవసాయ రంగం సంక్షోభంలో రైతుల ఆత్మహత్యలకు బలమైనటువంటి కారణం ధరల యొక్క నిర్ణయంలో ఉన్నటువంటి లోపం. వ్యవసాయ మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో రైతులు పొందుతున్న ధర చాలా తక్కువగా ఉంటుంది, పెట్టిన పెట్టుబడి తిరిగి రావట్లేదు. అందుకని రైతు కుటుంబాలు వ్యవసాయం చేయడానికి ఆసక్తి చూపించట్లేదు. రైతులు భూస్వామ్య వ్యవస్థ సహజ లక్షణంగా ఉన్నటువంటి ఒక నమ్మకం, విశ్వాసం, ఆత్మాభిమానం ఎక్కువ కలిగి ఉన్నారు. తెచ్చిన అప్పులు తీరవలేక, ఆ అప్పు తీరవకపోతే పరువు పోద్దని చెప్పి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పులు ఎగ్గొట్టలేక, ఆత్మాభిమానం చంపుకోలేక, పరువు పోద్దనే ఏకైక కారణంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకని ఆత్మహత్యలు నివారించాలి రైతు కుటుంబాల నుంచి అంటే వాళ్ళకి గిట్టుబాటు ధర, మద్దతు ధర ప్రకటించాలి అని చెప్పాడు. అది కూడా ఎలా ఉండాలి అంటే సమగ్ర ఉత్పత్తి ఖర్చుని పరిగణలోకి తీసుకోమని చెప్పి స్వామినాథన్ గారు చెప్పారు. ఆ సమగ్ర ఉత్పత్తి ఖర్చుకి అదనంగా 50% కలిపి ధర నిర్ణయించాలనేది స్వామినాథన్ గారు కమిటీ చేసినటువంటి సిఫార్సులండి. యావరేజ్ ఎక్స్పెండిచర్ ప్లస్ 50%. స్వామినాథన్ గారు ఏం చెప్పిందంటే, కేంద్ర ప్రభుత్వం మొన్న 2025-26 వ్యవసాయ సీజన్ కూడా నరేంద్ర మోడీ గారు మద్దతు ధరలు ఈ వర్షాకాలం సీజన్ ప్రకటిస్తూ స్వామినాథన్ గారు చెప్పిన ప్రకారమే మేము 50% కాదు, మేము ఇంకా అదనంగా 75% కలిపి కూడా కొన్ని పంటలకు ధరలు నిర్ణయించామని చెప్పి కొద్దిగా అబద్ధం మాటలు చెప్తా ఉన్నాడు. స్వామినాథన్ గారు ఏం చెప్పిండంటే, వ్యవసాయం ఉత్పత్తి చేయడానికి దాదాపు 9 రకాల ఖర్చు ఉంటుంది అని చెప్తుండు. కేంద్ర ప్రభుత్వం మాత్రం 5-6 రకాల ఖర్చులే పరిగణలోకి తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం ఏం తీసుకుంటుంది? విత్తనాల ఖర్చు తీసుకుంటుంది, ఎరువుల ఖర్చు తీసుకుంటుంది, దుక్కి దున్నటానికి అయ్యే ఖర్చు తీసుకుంటుంది, సాగునీటి ఖర్చు తీసుకుంటుంది, పురుగు మందుల ఖర్చు తీసుకుంటుంది, వ్యవసాయ కూలీల ఖర్చు తీసుకుంటుంది. మరి వ్యవసాయం ఖర్చే కాదుగా, కౌలు అనేది ఒకటి మేజర్ ఇవాళ సమస్య. కౌలు ఉంది ఎకరానికి 10 నుంచి, అంటే భారతదేశ వ్యాప్తంగా 10 నుంచి 40,000, 50,000 రూపాయలు. 10 నుంచి మొదలైతే 50,000 రూపాయలు ఎకరానికి రైతు కౌలు చెల్లిస్తుండు. లేదు సొంత రైతు అయినా కూడా ఆ కౌలు రేటు కూడా, కౌలు ధర కూడా పెట్టుబడి ఖర్చులో భాగం చేయాలని స్వామినాథన్ గారు చెప్పారండి. అది ప్రధానమైనటువంటి ఖర్చు. కౌలు సమస్యను కూడా స్వామినాథన్ గారు ఇంక్లూడ్ చేశారా? మీరు అన్న 50% కాకుండా యావరేజ్ ఎక్స్పెండిచర్ ప్లస్ 50% కాకుండా కౌలుని యాడ్ చేశారా? సమగ్ర ఖర్చులోనే అసలు మొదట రాయాల్సిందే భూమి కౌలు రాయాలి అని చెప్పి స్వామినాథన్ గారు అసలు సమగ్ర ఖర్చులోనే భూమి కౌలు యాడ్ చేయాలన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అది మినహాయించింది. రెండోది ఏం చెప్పాడు, వ్యవసాయం అనేది భారతదేశంలో ఖరీఫ్ సీజన్ అనేది జూన్ లో స్టార్ట్. అక్కడ ఇంకొక డౌట్ అండి, ఇప్పుడు మరి సొంత రైతుకి కౌలు యాడ్ చేసినప్పుడు ఎక్సెస్ అయింది కదా? అదైనా ఖర్చే కదా. భూమి సారం తగ్గిపోద్ది, భూమి నిసారంగా మారితే భూమిని మళ్ళీ సాంద్రత పెంచుకోవడానికి రైతు ఎప్పటికప్పుడు దాన్ని ఖర్చు చేయాల్సిందే కదా. చేయాల్సిందే. అందుకని కౌలు రైతు అయినా అసలు రైతు అయినా భూమి రెంటు, ఆయన స్పష్టంగా భూమి రెంటు అని చెప్పిండు. భూమి రెంటు కూడా ఖర్చులో రాయాలి. జూన్ లో వ్యవసాయం స్టార్ట్ అయింది. ఖరీఫ్ సీజన్ జూన్ లో స్టార్ట్ అయితే డిసెంబర్ లో ముగిసిద్దండి. సెప్టెంబర్ చివరికైనా పంటలు చేతికి వచ్చే ఆదాయం వచ్చేది డిసెంబర్ కి. ఈ 6 నెలల పాటు రైతు ముందస్తుగా వడ్డీ వ్యాపారుల దగ్గర, బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొచ్చి పెట్టుబడి పెడుతుంది. ఎరువులు కొట్టుకాడ ఖాతా రాపిస్తారు, వాళ్ళందరూ వడ్డీలు వేస్తున్నారు. అంటే ఒక ఎకరంలో 50,000 రూపాయలు రైతు ఖర్చు పెడితే 50,000కి ఇప్పుడు 3 రూపాయల వడ్డీ, 4 రూపాయల వడ్డీ నడుస్తా ఉంది. అంటే దాదాపు ఒక 10,000, 15,000 వడ్డీ చెల్లిస్తుంది రైతు. పెట్టుబడి మీద వడ్డీని కూడా ఖర్చులో రాయాలని చెప్పాడు స్వామినాథన్. 3వ అంశం ఏం చెప్పిందంటే, నాట్లు వేసేటప్పుడు ఒక 5-6 కూలీలను పెట్టుకోవటం, కలుపు తీసేటప్పుడు ఒక 4 కూలీలను పెట్టుకోవటం, లేదు కోత కోసేటప్పుడు పెట్టుకోవటమే కాదు, నిరంతరం రైతు కుటుంబ సభ్యులు కూడా నారుమడి పెంచిన దగ్గర నుంచి, గట్లు వేసుకునే దగ్గర నుంచి, నీళ్లు పెట్టుకునే దగ్గర నుంచి వివిధ సందర్భాల్లో రైతు కుటుంబ సభ్యులు కూడా వ్యవసాయ పొలాల్లో పనిచేస్తారు. వాళ్ళ యొక్క శ్రమకు కూడా కూలి కట్టాలి, వాళ్ళ శ్రమకు కూడా వేతనం కట్టాలి. అంటే ఈ 3 అంశాలను కూడా ఇందాక మొదట చెప్పిన కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్న 6 అంశాలకు ఇంక్లూడ్ చేసి 9 అంశాలను పరిగణలోకి తీసుకుంటే సమగ్ర ఉత్పత్తి ఖర్చు వస్తుంది. దీనికి అదనంగా 50% కలపమని చెప్పాడు. అదేలేండి, మొత్తం వ్యవసాయం ఉత్పత్తి ఇంటికి చేరేంత మేరకు నిర్వహణ శ్రమతో సహా దానికోసం వెచ్చించిన ఏ శ్రమకైనా కూడా వెల కట్టాల్సిందే.
ఇప్పుడు ఆహార భద్రతకు పాలకులు అమలు చేస్తున్న విధానాలు ఏంటి? మీరు చెప్పే సూచనలు ఏంటి? భారత ప్రభుత్వం ఆహార భద్రతకే మేము పంటలను ప్రోత్సహిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఆచరణలో చూసినప్పుడు ఇప్పటికీ కూడా అంటే ఇన్ని 75 సంవత్సరాలు స్వతంత్ర భారతదేశంలో కూడా ఆకలి సావులు కూడా సంభవిస్తున్నాయి. లేదు, ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే గతంలో అన్నం దొరకపోయేది. ఒక పూట తింటే ఒక పూట తినడానికి దొరకదు. ఇప్పుడు అన్నం తింటున్నారు. ప్రజలు పూర్తిగా పస్తులు ఉంటున్నారని మనం చెప్పలేము. కానీ తినే ఆహారంలో అతను ఆరోగ్యంగా పిల్లల పెరుగుదలకు కావచ్చు, లేదు గర్భిణీ స్త్రీల పోషక విలువలు ఉండడం లేదు. కావచ్చు, ప్రజల ఆరోగ్యాన్ని ఆహారం ద్వారా కాపాడుకునే దానికి అవసరమైనటువంటి పోషక పదార్థాలు ఆహారం నుంచి లభించడం లేదు. అందుకని భారతదేశంలో 36 వాతావరణ మండలాలు ఉన్నాయి భారతదేశంలో. వ్యవసాయం పరంగా, వ్యవసాయ పరంగా, వాతావరణం పరంగా, వర్షాల ఆధారంగా వివిధ రకాలైనటువంటి భూసారం కలిగినటువంటి వైవిధ్యభరితమైనటువంటి భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అనేక వైవిధ్యభరిత పంటలు పండించడానికి అవకాశం ఉన్నటువంటి భారతదేశం అండి ఇది. ఇక్కడ మన దేశ అవసరాలకు తగినట్టుగా ఒక కుటుంబం ఆహారం ఏదైతే అవసరమైతే ఎన్ని రకాల పోషకాలు వాళ్ళకి అవసరమైతాయో అన్ని రకాల పంటలు పండించే అవకాశం ఉంది. మనం ఉద్యాన పంటలు ఇక్కడ మామిడి పండ్లు ఉన్నాయి, అమెరికాలో పండటం లేదు. లేదు ఇతర అనేక రకాల పంటలు ఇతర దేశాల్లో, చలి దేశాలు ఉన్నాయి, ఉష్ణ దేశాలు ఉన్నాయి. కానీ మన భారతదేశానికి వచ్చినప్పుడు ఒక 3 నెలలు 4 నెలలు ఉష్ణ వాతావరణం ఉంటుంది, ఒక 4-5 నెలలు వర్షాకాలం, చలికాలం ఉంటుంది. బాగా ఇప్పుడు కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో బాగా చలి ప్రాంతం ఉంది, యాపిల్ పండ్లు పండే ప్రాంతం ఉంది, ఉద్యాన వన పంటలు పండే ఉంది. సమతుల్య ఆహారం, పోషకాహారం అవసరమైనటువంటి పంటలని ప్రభుత్వం ప్రోత్సహించాల. రైతులు ఏం చూస్తున్నారు, ఏ పంట పండిస్తే నాకు ఆదాయం ఎక్కువ వస్తుందో దాని వెంట వెళ్తున్నారు. సహజం అది సహజం. రైతు ఆదాయం లేదు కాబట్టి ఆదాయం కోసం చూస్తుంది. కానీ దేశీయ అవసరాలు ఏంటి? ప్రభుత్వమే ప్లాన్ చేసి ఆ పంటలకి ఇన్ని పంటలకి ఇంత మద్దతు ధర అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ గా ఇన్ని పండించండి అని ప్లాన్ చేయొచ్చు. ప్లాన్ చేయాలి. ఇప్పుడు ప్లాన్ లేకపోవడం వల్ల ఏమైందంటే ఈ సంవత్సరం చూస్తే అండి, ఈ సంవత్సరం అంటే 2025-26 వ్యవసాయ సీజన్ లో చూస్తే భారతదేశంలో అసలు మనం ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం ఏంటంటే 40 లక్షల హెక్టార్ల వరి సాగు పెరిగింది ఈ సీజన్లో. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క లెక్కల ప్రకారం 40 లక్షల హెక్టార్లు అంటే 1 కోటి ఎకరాల వరి సాగు పెరిగింది. ఎందుకు పెరిగింది? వరి పంట వేస్తే ప్రభుత్వాలు కొనుగోలు చేస్తున్నాయి ఉంది కొన్ని రాష్ట్రాల్లోనైనా. 2, దీనికి ఛార్జీలు తక్కువ, నష్టం కూడా తక్కువ. లాభం వచ్చిన 5,000 మిగిలింది, నష్టపోయిన ఒక 5,000 నష్టపోతాడు రైతు వరి పంట ఒక ఎకరంలో. నష్టమైన మినిమమే, లాభమైన మినిమం. కాబట్టి రైతు దీన్ని మొగ్గు చూపుతా ఉన్నాడు. మిర్చి, పత్తి సాగు అంతా విస్తీర్ణం తగ్గిపోయింది ఈ సంవత్సరం. అందుకని అట్లా కాకుండా ఒక పంట వైపు రైతులు మొగ్గేదానికంటే ఇప్పుడు కంది ఉంది, పెసరు ఉంది, మినుము ఉంది, అపరాల పంటలు ఉన్నాయి, రాగులు ఉన్నాయి, సజ్జలు ఉన్నాయి. ఇప్పుడు కోతులు బారిన పడి నువ్వులు పండించే వాళ్ళం ఒకనాడు. ఈ పంటలన్నింటినీ కూడా కోతులు పెద్ద సమస్యగా భారతదేశంలో ఉంది. అది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా కోతుల సమస్య చాలా తీవ్రంగా ఉండి వాళ్ళ ఈ అపరాల పంట అనేది సాగే లేకుండా పోయిందండి, కళ్ళకు కనపట్టలేదు. కాబట్టి కోతుల సమస్యను పరిష్కారం చేసి మన దేశీయ అవసరాల కోసమే, విదేశాల మీద ఆధారపడకుండా మన దేశీయ అవసరాల కోసమే వీటికి ఎక్కువ మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం అవసరమైతే పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలా, ఎక్కువ ధర కొనుగోలు చేయాలా. ఆ విధంగా అంటే మళ్ళా స్వదేశీ వినియోగం ఏముంటది కాబట్టి దాన్ని ప్రోత్సహించే పద్ధతిలో ప్రభుత్వం ముందుకు రావాలా. వాణిజ్య పంటల సాగు అనేది లాభదాయకమే కదా, విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం కూడా ఉంటుంది కదా, ఇది రైతులకు ప్రయోజనాలు ఇవ్వదా వాణిజ్య పంటల సాగు అనేది? ఇప్పుడు వాణిజ్య పంటలు వేసి ఆత్మహత్యలు జరిగినాయండి దేశంలో. మనం చూస్తే పత్తి పంట వాణిజ్య పంట. అసలు దేశంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతులందరూ ఎవరంటే పత్తి రైతులే 90%, తర్వాత 10% మిర్చి రైతులే. వాణిజ్య పంటల్లోనే అంటే లాభాలు ఎక్కువ వస్తాయని చెప్పి ఎండమాపులు వెంబడి పరుగు తీసి నీళ్ళు దప్పకాయ చనిపోయినట్టు సందంగా ఉంది ఇవాళ దేశంలో. అందుకని వాణిజ్య పంటలు ఎగుమతి చేసే ఎగుమతిదారులకు లాభం, వ్యాపారులకు లాభం, ఎంతో కొంత వ్యాపారులకు లాభం, ఎగుమతిదారులకు పూర్తి స్థాయిలో లాభం ఉంది. కానీ ఇప్పుడు వ్యవసాయ రంగంలో సబ్సిడీల పాత్ర ఏంటి? పాలకులు దీన్ని సరిగా అమలు చేస్తున్నారా? నరేంద్ర మోడీ గారు 2020 నుంచి పదే ఇచ్చే స్లోగన్ లోకల్ ఫర్ గ్లోబల్, లోకల్ ఫర్ లోకల్, స్వదేశీ వినియోగం, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా,
అని చెప్పి ఆత్మ నిర్భర్ అని చెప్పి స్వయం సమృద్ధి, భారత ఆర్థిక వ్యవస్థ స్వయం సమృద్ధి సాధించడానికి ఈ స్లోగన్స్ ఇస్తున్నారండి. ఇది ఇచ్చేటప్పుడు మనం భారతదేశంలో స్వదేశీ వినియోగం అంటే స్వదేశీ ఉత్పత్తులని ఎక్కువ చేయాలి, స్వదేశీ వినియోగం కూడా ఎక్కువ చేయాలి. అసలు నరేంద్ర మోడీ గారు విదేశాలకు ఎగుమతి చేద్దాం అంటాడు మన కాకుండా. కానీ ఇవాళ 2025కి వచ్చేసరికి ఏం జరుగుతుంది? విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇవాళ పత్తి దిగుమతి చేసుకుంటున్నారు. పత్తి పంట విస్తీర్ణం ఇక్కడ తగ్గిపోతా ఉంది. ఉత్పాదకత కూడా తగ్గిపోయినటువంటి నేపథ్యంలో విదేశాల మీద ఆధారపడే స్థితికి వచ్చింది. అంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్లోగన్ కి రివర్స్ నడుస్తుంది. పంచదార విదేశాల నుంచి దిగుమతి చేస్తున్నారు, పప్పులు దిగుమతి చేస్తున్నారు, ఆయిల్ దిగుమతి చేస్తున్నారు, ఏది వంట నూనె కూడా దిగుమతి చేసుకుంటున్నారు. మరి ఈ పరిస్థితి వస్తే లోకల్ ఫర్ గ్లోబల్ అయిందా, గ్లోబల్ ఫర్ లోకల్ అవుతుందా? అంటే రివర్స్ అవుతుంది. ఆత్మనిర్భర్ భారత్ అనేది మాటల్లోనే ఉంది తప్ప చేతల్లో లేదు. అందుకని ప్రభుత్వం సబ్సిడీలు తగ్గించుకుంటుంది. వ్యవసాయ రంగం మీద కుట్రపూర్వకంగా వ్యవహరిస్తున్నారు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ రోజు మనం చూస్తే ఇన్ని సమస్యలు ఉన్నాయి, సమస్యలు పరిష్కారం చేద్దాం అని ఆలోచించలేదు. 2020లోనే తీవ్రమైనటువంటి కరోనా కాలంలోనే రైతులు మద్దతు ధరలకు కావాలి, చట్టం చేయాలి, ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని 13 నెలల పాటు ఉద్యమం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఆయన ప్రభుత్వ మంత్రివర్గ సహచరులే స్వయంగా రాతపూర్వకంగా సంయుక్త కిసాన్ మోర్చాతో ఒప్పందం చేసుకున్నారు. దాన్ని అమలు చేయట్లేదు. అమలు చేయకపోగా ఇటీవల కాలంలో వాళ్ళు వ్యవహరించే తీరు ఏంటంటే భారతదేశంలో తాము ప్రభుత్వం వైపు నుంచి చేస్తున్న ఖర్చు, వ్యవసాయ రంగం మీద చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ఖర్చు ఎరువుల సబ్సిడీ. ఆ ఎరువుల సబ్సిడీ తగ్గించుకోవాలంటే ఎరువుల ధరలు పెంచాలి, సబ్సిడీ ఇచ్చే వాటిని రైతులకు అందుబాటులో లేకుండా చేయాలని చెప్పి చేస్తున్నారు. ఈ సంవత్సరం మనం చూస్తే దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో యూరియా కొరత ఉంది. ఒక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, పొరుగునున్న వర్షాలు తమిళనాడులో, కర్ణాటకలో, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్ లో, ఉత్తరప్రదేశ్ లో అనేక రాష్ట్రాల్లో రైతులు క్యూ లైన్ లో ఉంటున్నారు యూరియా అందుబాటులో లేక. యూరియా ఎందుకు అందుబాటులో లేదు? కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన 80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఈ సంవత్సరం కొనుగోలు చేయలేదు, ఇండెంట్ పెట్టలేదు. విదేశాల నుంచి పెట్టకపోవడానికి బలమైన ఒక కారణం ఉంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరిగినటువంటి యుద్ధం మూలంగా ఎర్ర సముద్రం యొక్క మార్గం, రవాణా మార్గం మూతపడ్డది. దీని మూలంగా 6500 కిలోమీటర్లు ఈ రోజు రవాణా అదనంగా ప్రయాణం చేయాల్సి వచ్చింది. $395 ఒక మెట్రిక్ టన్ను యూరియా వచ్చేది ఈ రోజు $525 పెరిగిందండి. దాదాపు $130 రేటు పెరిగింది. అంటే భారత ప్రభుత్వం యూరియా 270-80 రూపాయలకు రైతుకు ఒక యూరియా కట్ట 45 కేజీల బరువు ఉన్నటువంటి యూరియా కట్ట ఇచ్చేదానికి దాదాపు 2000 రూపాయలు సబ్సిడీ భరాంచుతుంది ప్రభుత్వం. మరి పెరిగినటువంటి $130 ఎవరు భరాంచాలా? కేంద్ర ప్రభుత్వం భరాంచాలా? అంటే రేటు పెంచితే రైతులు వ్యతిరేకత వస్తుంది. కాబట్టి అసలు యూరియా కొనుగోలు చేయకుండా ఉంటే, యూరియా అందుబాటులో లేకుండా ఉంటే దీనికి ప్రత్యామ్నాయంగా నానో యూరియా, నానో డిఏపిని రైతులకి దొరకట్లేదు కాబట్టి, కల్లూరు యూరియా దొరకట్లేదు కాబట్టి అటువైపు డైవర్ట్ చేద్దామని చెప్పి ఉద్దేశపూర్వకంగానే ఇవాళ ఇండెంట్ పెట్టలేదు. ఎప్పుడైతే రైతులు రోడ్ల మీదకి వచ్చారో, నిరసన వ్యక్తం చేస్తున్నారో, ప్రభుత్వం మీద ఎదురు తిరిగి ఉద్యమాలకు వస్తున్నారో, ఇప్పుడు జాగ్రత్త పడుతూ చైనాకి వెళ్ళి 2 లక్షల మెట్రిక్ టన్నులు ఇండెంట్ పెట్టి ఇప్పుడు దిగుమతి చేశారు. కృష్ణపట్నం, గంగవరం ఓడరేవుకి గత వారం రోజుల క్రితం వచ్చిన యూరియా చైనా దేశం నుంచి వచ్చింది మనకి. పంటలకు ఇచ్చేటటువంటి మద్దతు ధరలు గిట్టుబాటు అవుతున్నాయా? రైతులకి గిట్టుబాటు ధరలు, ఈ మద్దతు ధరలకు సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది? గిట్టుబాటు ధరలు అవట్లేదండి. ఇప్పుడు పత్తి 2019-20 సీజన్ లో 11 నుంచి 12,000 రూపాయలకు రైతు మార్కెట్లో అమ్ముకున్నాడు, ఓపెన్ మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో. కానీ ఆ 2022 నుంచి చూస్తే 6,000-6,500 వస్తున్నాయి. అందుకని పత్తి విస్తీర్ణం ఈ సంవత్సరం 25 లక్షలు, 25 లక్షల ఎకరాల విస్తీర్ణం తగ్గిపోయింది. పత్తి గిట్టుబాటు కావట్లేదు. ఇందాకనే నేను ముందే చెప్పాను, 1 కోటి ఎకరాలకి వరి పంట పెరిగింది. ఎందుకని? దానికి ప్రభుత్వం మద్దతు ధర ఉంది, కొనుగోలు కొంత అందుబాటులో ఉంది. దాని వరకు రైతులు ఎక్కువ వేసినటువంటిది ఉంది. ఏ పంటలైతే గిట్టుబాటు కావట్లేదు, కంది, పెసర, మినుము, పత్తి, ఈ పంటల చెరుకు, ఈ పంటల యొక్క సాగు విస్తీర్ణం పడిపోయింది మద్దతు ధరలు లభించక. ఇప్పుడు దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ, కొన్ని రాష్ట్రాల్లో తక్కువగా ఉంటున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆత్మహత్యలు ఏమీ నివారించబడలేదు. వీటికి పరిష్కారం ఏంటి? అసలు పాలకులు పరిష్కార మార్గం ఉన్నా చేయటం లేదు. వాళ్ళ చిత్తశుద్ధికి సంబంధించి కూడా శంకించాల్సి వస్తుంది. దీని మీద రైతు సంఘంగా మీ అభిప్రాయం? మీరు చెప్పింది కరెక్ట్ అండి. వివిధ రాష్ట్రాల్లో ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి. మొన్ననే
మొన్న ఏప్రిల్ మే జూన్ నెలలో 3 నెలల్లో మహారాష్ట్రలో విదర్భ ప్రాంతంలో ఒక 2 జిల్లాల్లో 767 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది అఖిల భారత కిసాన్ సభ చెప్పే లెక్క కాదు. మహారాష్ట్ర అసెంబ్లీలో చర్చ జరిగితే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిండు. ప్రభుత్వం నమోదు చేసినటువంటి ఆత్మహత్యలు రైతులు మహారాష్ట్రలో ఏప్రిల్ మే జూన్ 3 నెలల త్రైమాసికంలో ప్రభుత్వ ప్రకటన. ఇంకా ప్రతిపక్షాలు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చెప్పింది ఏంటంటే ఇంకెక్కువ ఉన్నాయని. గవర్నమెంట్ గుర్తించి అంగీకరించినటువంటి లెక్క, పేర్లతో సహా అసెంబ్లీలో ప్రకటించినటువంటి లెక్క 767. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మొన్న 2024-25 సీజన్లో ఖమ్మం జిల్లాలో వ్యవసాయ మంత్రి గారు ప్రాతినిధ్యం వహించే ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలంలో కోటపాడు, రేగుల సెలకలు 3 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మిర్చి చేసిన వాళ్ళు ఒకే మండలంలో ఒక ఊరు పక్క ఊళ్ళోనే 3 ఆత్మహత్యలు జరిగినాయండి. దీనికి పరిష్కారం ఏంటి సార్? పరిష్కారం స్వామినాథన్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా మద్దతు ధరలు సమగ్ర ఉత్పత్తి ఖర్చుకు అదనంగా 50% నిర్ణయించాలి. మద్దతు ధరలకి సంయుక్త కిసాన్ మోర్చా, అఖిల భారత కిసాన్ సభ చెప్పేది పార్లమెంటు చట్టం చేయాలి. మద్దతు ధరలకి ఆ మద్దతు ధర కంటే తక్కువగా కొనుగోలు చేస్తే చట్టరీత్యా నేరం. ప్రభుత్వం ఇప్పుడు ఉద్యానవన పంటల్ని ప్రోత్సహిస్తుంది, ఇది లాభదాయకమేనా? ఉద్యానవన పంటల్లో ప్రభుత్వం ప్రోత్సహించేది ఒకటే అండి, పామాయిల్ని సాగు చేయమని చెప్పి ప్రభుత్వం బాగా ప్రచారం కల్పిస్తూ ఉంది. పామాయిల్ పంటలలో రకరకాల తేడాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, వాటిని గుర్తించలేదు. జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే అన్ని భూముల్లో అన్ని ప్రాంతాల్లో పామాయిల్ పంట దిగుబడి రాదు, దాన్ని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు అనువైన ప్రాంతం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ప్రాంతం, అశ్వరావుపేట, దమ్మపేట ప్రాంతం పామాయిల్ సాగుకు అనుకూలమైంది. మహబూబ్నగర్ లో ఉన్నటువంటి నారాయణపేట, గద్వాల్, మహబూబ్నగర్కి వెళ్ళి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం పామాయిల్ సాగు చేపిస్తుంది. అక్కడ వేడి వాతావరణం, వర్షాలు తక్కువ ఉండే అవకాశం ఉంది. పామాయిల్ అంటే 365 రోజులు నీరు అందుబాటులో ఉండాలి, శాస్త్రవేత్తలు చెప్పేది ఇది. నీరు లేకుండా ఉన్నటువంటి ప్రాంతాల్లో పామాయిల్ సాగు చేపిస్తే పెద్ద నష్టం జరిగింది. రెండోది దీర్ఘకాలం ఉండే పంట. ఒక 10 సంవత్సరాలు ఉన్నాక 5 సంవత్సరాలకు కాపు వస్తుంది, 4-5 సంవత్సరాలకి. 5 సంవత్సరాలు ఉన్న తర్వాత కాపు రాకపోతే పంటలు తీసేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక ప్రధానమైనటువంటి సమస్య ఉంది. పామాయిల్ గెలలు రాక, దిగుబడులు రాక, అసలు గెలలే రాక కొన్ని 100 ఎకరాల పామాయిల్ తోటలు తొలగిస్తా ఉన్నారు. కనీసం నష్టపరిహారం ఇవ్వట్లేదు. మీరేం చెప్తున్నారు ప్రత్యామ్నాయంగా? ఒకటి, ఏ పంట పండించినా ఏదైనా తెగుళ్ళు వచ్చినా లేదా విత్తన ఫాల్ట్ ఉన్నా ఖచ్చితంగా రైతుకు జరిగిన నష్టాన్ని, ఎన్ని సంవత్సరాలు నష్టం జరుగుతుందో అది ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేసి కట్టించే పద్ధతి కనుక ఉంటే తప్ప ఏ పంట అయినా రైతుకు నష్టమే అండి. ఉద్యానవనమైనా అది ఆహార పంటలైనా. ఇప్పుడు ఇన్సూరెన్స్ అనేది పంటల బీమా పథకానికి సంబంధించి నడుస్తోంది. ఈ పంటల బీమా పథకం సమగ్రంగా అమలు జరగాలంటే మీ తరపు నుంచి, మీ సంఘం నుంచి చెప్పేటటువంటి సూచనలు ప్రభుత్వానికి ఏంటి? నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2016లో ఫసల్ బీమా యోజన అనే ఒక పథకాన్ని తీసుకొచ్చింది, ఇన్సూరెన్స్. తెలంగాణ రాష్ట్రంలో ఒక కేసీఆర్ గారు ఉన్నప్పుడు 2-3 సంవత్సరాలు అమలు చేసి 2018లో ఈ ఫసల్ బీమా యోజన బీమా పథకం వల్ల రైతులకు లాభం లేదని అది అమలు చేయము. రాష్ట్రంలో మేము దానికి ప్రత్యామ్నాయంగా ఒక ఇన్సూరెన్స్ పథకం తెస్తామన్నారు, వాళ్ళు తేలేదు. రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే మేము తీసుకొస్తామన్నారు, వీళ్ళు తేలేదు. కానీ కేంద్ర ప్రభుత్వ పథకం ఫసల్ బీమా యోజన అమలు కావట్లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఇన్సూరెన్స్ పథకం తీసుకురాలేదు. అందుకని ఏ నష్టమన్నా జరిగినా రైతుకి ప్రభుత్వం దయాదాక్షిణ్యం జరిపి 5,000-10,000 ఎకరానికి పరిహారం ఇస్తే తప్ప ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ ఒక పద్ధతే తెలంగాణ రాష్ట్రంలో లేకుండా పోయినటువంటిది ఉంది ఈ రోజు. అది ఏ విధంగా తీసుకొస్తే బాగుంటుంది? ప్రభుత్వ పరంగానే పంటల బీమా పథకం ఏ విధంగా తీసుకొస్తే బాగుంటుందని మీ తరపు నుంచి ఏం సూచన చేస్తారు? రైతు సంఘంగా మేము చెప్పేది ఏంటంటే రైతు యూనిట్ గానే ఉండాలి, లేదా గ్రామ యూనిట్ గానే ఉండాలి ఇన్సూరెన్స్ పథకం. అలా కాకుండా జిల్లా యూనిట్, మండల యూనిట్ అంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మొన్న వర్షాలు వచ్చినాయి, కొన్ని ఏరియాల్లో ఏరు ఉన్నటువంటి ప్రాంతంలో బయట కురిసిన వర్షానికి కూడా ఏరు పొంగి ఏటి పక్కన ఉన్న పంటలు దెబ్బతిన్నాయి, పెసర పంట దెబ్బతింది. మండలం యూనిట్ అంటే ఇప్పుడు ఉదాహరణకి చింతకాని మండలంలో 3,300 ఎకరాలు పెసరేశారు. 3,300 ఎకరాల్లో నిజంగా ఇన్సూరెన్స్ పథకం ఉండుంటే 33% డ్యామేజ్ అయితేనే అని అన్నారు. అంటే 1000 ఎకరాల్లో పంట నాశనం అయితే ఇన్సూరెన్స్ వస్తుంది. ఆ మండలంలో 800 నాశనం అయింది అనుకో, మనం ఏమంటున్నాం, ఒక విలేజ్ యూనిట్ గా తీసుకోండి. ఆ విలేజ్ 100 ఎకరాలు వేశారు, ఒక 30 ఎకరాలు 40 ఎకరాలు దెబ్బతింది అనుకో, ఇన్సూరెన్స్ ఇవ్వాలా. ఓకే, దీని ప్రీమియం ఎవరు చెల్లించాలి?
ఇప్పటి వరకైతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ చెల్లించారు ఒక 2 సంవత్సరాలు, తర్వాత దాన్ని ఎత్తేసారు. అంటే ఇప్పుడు మనం బ్యాంకు రుణం తీసుకునే రైతుకి వ్యవసాయ పెట్టుబడి ఇచ్చేటప్పుడు కూడా ఇన్సూరెన్స్ కింద వాళ్ళు కట్ చేస్తున్నారు. ఎప్పుడైతే అది లేదో ఇప్పుడు ఆగిపోయింది. ఓకే అండి, ఇప్పుడు వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు మరియు కౌలు రైతులు వీళ్ళ పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. వీళ్ళకి సంబంధించి వీళ్ళ సంక్షేమం కోసం రైతు సంఘంగా మీరు చెప్పేటటువంటి సూచనలు ఏంటి ప్రభుత్వానికి కానీ, ప్రత్యామ్నాయ సూచనలు? కౌలు రైతులు చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఎదుర్కొన్నారు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో. ఆంధ్రాలో కూడా కొద్దిగా పర్వాలేదు. ఆంధ్రాలో వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇచ్చారు. కౌలు రైతులకి కొన్ని ప్రభుత్వం వైపు నుంచి సహాయం చేయడానికి అక్కడ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2011లో కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం లైసెన్స్డ్ సాగుదారుల చట్టం అని చెప్పి తీసుకొచ్చింది. ఆ చట్టంలో భాగంగా గ్రామ సభలు పెట్టి తహసీల్దార్ గారి నేతృత్వంలో వాళ్ళ గుర్తింపు కార్డులు ఇచ్చారు. ఆ కార్డుల ఆధారంగా జాయింట్ లైబిలిటీ గ్రూపులు ఏర్పాటు చేసి రుణాలు కూడా ఇచ్చారు 2011లో. తర్వాత కేసీఆర్ గారు వచ్చాక అసలు కౌలు రైతులే కాదు, వాళ్ళు ఏదంటే భూస్వాములు భూ యజమానుల మీద ఆధారపడి వాళ్ళ దగ్గర సహాయం పొందడం, వాళ్ళని అడుక్కోవాలి తప్ప ప్రభుత్వం వైపు నుంచి కౌలుదారులను గుర్తించమని చెప్పి ఆయన స్పష్టంగా అసెంబ్లీలో ప్రకటించారు, బహిరంగ సభల్లో కూడా చెప్పారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో 140% ఇవాళ కౌలు రైతులే ఉన్నారండి. వాళ్ళకి అసలు గుర్తింపు లేదు, బ్యాంకు రుణం లేదు. వాళ్ళు ఇప్పుడు యూరియా కట్టలేకపోయినా కానీ భూ యజమాని అమెరికాలో ఉండడు, ఇక్కడ క్యూ లైన్ లో ఉండి అడిగితే ఓటీపీ చెప్పమంటే అమెరికాలో ఉన్నాయని నిద్రపోతుంది. అక్కడేమో పగులు, అక్కడ నైట్, ఇక్కడ పగులు. ఓటీపీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏదో కౌలు రైతులు చేస్తామని హామీ ఇచ్చారు. ఏం లేదండి, వాళ్ళు చేయకపోయినా అసలు కౌలు రైతులు గుర్తించి ఎరువులు మిగతా రైతులతో పాటు ఎరువులు ఇవ్వటం, ఆ గుర్తింపు కార్డు ఆధారంగా వాళ్ళు పండించిన పంట కొనుగోలు చేసినా బాగుంటుందండి. ముందు సాయం కంటే ముందు ఇప్పుడు కనీసం ఎరువులు అందటం లేదు, పండిన పంట కూడా మార్కెట్లో అమ్ముకునే అవకాశం లేకుండా పోయింది. రైతు బజార్ల వల్ల ప్రయోజనం ఉందా? వీటిలో ఏమైనా మార్పులు తీసుకురావచ్చా? రైతు బజారు కేవలం కూరగాయలు విక్రయం చేసుకునే దానికోసం పెట్టారు, కానీ రైతు కూరగాయల మార్కెట్ లో పెట్టి అమ్ముకునే వాళ్ళు 100కి 2 ఉంటారండి. అది కూడా మధ్య రైతు దగ్గర కొని అక్కడ శాశ్వతంగా ఉండి అమ్ముకునేవాడు తప్ప వాస్తవమైనటువంటి రైతు పొలంలో పంట సస్యరక్షణ చర్యలు తీసుకోవడం తప్ప ఆయన మార్కెట్ లో రోజు కూర్చొని అమ్ముకోవడం సాధ్యం కాదు. సంవత్సరానికి ఒకసారి అమ్ముకునే సంవత్సరానికి 2-3 సార్లు మార్కెట్కి పోయి పత్తి అమ్ముకునేటప్పుడే, మిర్చి అమ్ముకునేటప్పుడే 2 రోజులు 3 రోజులు ఓపిక చేయలేక అలవసలాలకు అమ్ముకొని వస్తుంది ఈ రైతు. కాకపోతే రైతు బజార్లో దాదాపు కొంతమంది మధ్యవర్తులు ఉన్న వాళ్ళు పేదలే ఉంటారు, ఈ రైతుకి అనుసంధానం ఉన్నోళ్ళు ఉంటారు. రైతు బజార్లు కొంత ఉపయోగమే. ఇంకా వాస్తవమైనటువంటి రైతులు అమ్ముకోనే అవకాశం ఉంటే వాళ్ళకే అక్కడ కూర్చొని అమ్ముకునే అవకాశం కూడా కల్పించాలి వాళ్ళ కుటుంబ సభ్యులకి. పంటకు సంబంధించి గిడ్డంగులు, నిల్వ, కోల్డ్ స్టోరేజీలు ప్లస్ రవాణా పరంగా వ్యవసాయానికి అనుబంధంగా ఉత్పాదకాన్ని పెంచే దాంట్లో, వాళ్ళకి లాభాలు తీసుకొచ్చే దాంట్లో ఈ స్టోరేజ్ అండ్ రవాణాకు సంబంధించి తీసుకురావాల్సిన మార్పులు ఏంటి? ఇప్పుడు పంట దిగుబడి వచ్చినప్పుడు మార్కెట్ లో ధర లేనప్పుడు నిల్వ పెట్టుకునే దానికోసం ప్రభుత్వ గిడ్డంగులు ఉండాలండి. ఇప్పుడు అన్ని కోల్డ్ స్టోరేజ్లు అన్ని ప్రైవేట్ లోనే ఉన్నాయి, ఒక్కటి కూడా గవర్నమెంట్ లేదు. మొత్తం గవర్నమెంట్ అంటే కోల్డ్ స్టోరేజ్ల వరకు ప్రైవేట్ లోనే ఉన్నాయి. వాళ్ళు అనుకున్న ప్రకారం రేట్లు ధర వాటికి ఛార్జీలు వేస్తున్నారు. అవన్నీ కూడా ప్రభుత్వం 50% సబ్సిడీతో, అంటే ఉదాహరణకు 4 కోట్ల రూపాయలు ఒక కోల్డ్ స్టోరేజ్ అయితే 2 కోట్లు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. అంటే రైతుకు తక్కువ ఛార్జ్ చేసి రైతు పంట నిల్వ పెట్టుకునే దానికోసం ఉన్నది. కానీ దాన్ని ఎవరు నియంత్రిస్తున్నారు? ఒక్క మిర్చి బస్తా పెడితే ఇవాళ 180 నుంచి 225 రూపాయలు తీసుకుంటున్నారండి 3 నెలలకి 4 నెలలకి. రైతుకి నిబంధనలు ఏమైనా ఉన్నాయండి? ఇంతని వాళ్ళకి అంత సబ్సిడీ 50% సబ్సిడీ ఇస్తున్నప్పుడు రైతులకు సంబంధించి నిబంధనలు ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అదనపు కలెక్టర్, ఇంతకుముందు జాయింట్ కలెక్టర్, ఇప్పుడు అదనపు కలెక్టర్ మార్కెటింగ్ శాఖను పర్యవేక్షించడం, కోల్డ్ స్టోరేజ్లు నియంత్రణ చేయడం, చెకప్ చేయడం, అసలైన రైతులు పెడుతున్నారా, మధ్య దళారులు పెడుతున్నారా, వ్యాపారులు సరుకు నిల్వ పెడుతున్నారా, ఇదంతా కూడా ఒక సిస్టమైజ్ చేసేదానికోసం, తనిఖీలు చేసేదానికోసం మార్కెట్ శాఖ జాయింట్ కలెక్టర్ గారికి దీని మీద పర్యవేక్షణ అధికారాలు ఉన్నాయి. వాళ్ళ చర్యలు కూడా తీసుకోవచ్చు. కానీ ఇది ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది? 90% మధ్య దళారులు, వ్యాపారులు కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ ఉంటేనే తప్ప రైతులు ఎవరు పెట్టుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు రైతులకు ఇచ్చే రుణాలకు సంబంధించి బ్యాంకులు కానీ కిసాన్ క్రెడిట్ కార్డు వంటి పథకాల్లో రావాల్సిన మార్పులు ఏంటి? బ్యాంకులు కూడా ఈ సక్రమంగా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదండి. ఎప్పుడో పాత నిబంధనల ప్రకారం ఎకరానికి 30,000 ఇస్తాం, 60,000 ఇస్తాం అంటున్నారు తప్ప
పెరిగినటువంటి వాణిజ్య పంటలు ఉన్నాయి, విపరీతమైనటువంటి పెట్టుబడి అవుతుంది. ఒక 2 లక్షల రూపాయలు అదనం తీసుకోవాలంటే నీ భూమి తాకట్టు పెట్టమని అంటున్నారు. బ్యాంకు మార్టిగేజ్ చేస్తేనే 2 లక్షలు దాటితే అంటున్నారు. 10 ఎకరాలు పామాయిల్ వేసి ఆయనకి దాని ఫెన్సింగ్ ఏంటి, మోటార్లు ఏంటి, నీళ్ళు ఏంటి, మొక్కల ఖర్చు ఏంటి, భారీ ఖర్చు అయింది. ఆ రైతుకి అప్పు కావాలని పోయిన మార్టిగేజ్ చేయమంటున్నారు. అట్లా కాకుండా సులభమైనటువంటి పద్ధతిలో రైతుకి రుణాలు ఇవ్వగలిగితే కౌలు రైతులు కూడా, చిన్న సన్నకారు రైతులు అండి, పెద్ద రైతులు, ధనిక రైతులు బ్యాంకుల్లో అప్పు తెచ్చుకున్నారు. వాళ్ళ పిల్లలు విదేశాల్లోనూ ఇతర కంపెనీల్లో ఇతర ఉద్యోగాల్లో ఉండి వాళ్ళు కూడా వీళ్ళకి అవసరమైన సందర్భాల్లో ఆర్థిక సాయం వాళ్ళకి తోడ్పాటు ఉంది బయట నుంచి. పలుకుబడి ఉంటుంది కాబట్టి పుట్టుదల కూడా ఉంటుంది. బ్యాంకుల్లో కూడా వాళ్ళకే ముందు ఇస్తారు. చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులకి ప్రధానమైనటువంటి ప్రభుత్వం వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వడ్డీ రాయితీగా ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వడ్డీ రాయితీ డబ్బులు జమ చేయట్లేదు. కేసీఆర్ ఉన్న కారణం జమ చేయట్లేదు. వాస్తవంగా ₹1,00,000 వరకు వడ్డీ లేకుండానే 2%, 3%తో రుణాలు ఇచ్చారు. మళ్ళీ అది మధ్యలో మారిపోయింది. చిన్న సన్నకారు కౌలు రైతులు దృష్టిలో పెట్టుకొని సరళమైనటువంటి పద్ధతిలో రుణాలు ఇస్తాయి. ఎందుకంటే వీళ్ళు పంట అమ్ముకునేది ఇప్పుడు కూడా అంత ఆన్లైన్ సిస్టమే, బ్యాంక్ అకౌంట్లకే ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి మళ్ళీ వాళ్ళు డబ్బులు జమ చేసుకోవడం కూడా ఈజీయే. అవును. వ్యవసాయ రంగం అభివృద్ధికి సహకార రంగం పాత్ర ఏమిటి, దాంట్లో రావాల్సిన మార్పులు ఏంటి? వాస్తవంగా ఈ 2000 అంటే సరళీకరణ ఆర్థిక విధానాలు వచ్చిన కాడ నుంచే ఈ సహకార బ్యాంకులు కానీ, సహకార సంస్థలు కానీ అంతా కూడా వ్యాపారమయం అయిపోయినాయండి. ప్రతిదీ కూడా ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళకి మద్దతు లేదు కాబట్టి ఏ సంస్థ అయినా మీరు నిర్వహించుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, మీ లాభాల మీదనే మీరు విస్తరించాలి తప్ప ప్రభుత్వం ఏమి ఇవ్వదు అని చెప్పి అది సొసైటీలు కావచ్చు, సహకార బ్యాంకులు కావచ్చు, వివిధ రకాల సంస్థలన్నిటికీ కూడా అదే పద్ధతిని ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. దీని మూలంగా అవి దివాళా తీసి కొన్నిటిని విలీనం చేశారు. ఇప్పుడు వ్యాపారాలు అన్ని అవి కూడా ఎట్లా లాభం గడించాలనే ప్రయత్నం చేస్తున్నాయి తప్ప వాస్తవంగా రైతులకు సేవా దృక్పథం అనేది ఈ సహకార సంస్థల్లో కూడా లేదు. వాటిని బలోపేతం చేయాలండి. సహకార సంస్థలు బలోపేతం అయితేనే ఈ దేశంలో సన్న చిన్నకారు రైతుల వ్యవసాయం ముందుకు సాగింది తప్ప లేకపోతే ఈ సహకార సంస్థల స్థానంలో కార్పొరేట్ ఇప్పుడు మన గ్రోమర్ సంస్థలు, కోరమండల సంస్థలు వస్తున్నాయి. డైరెక్ట్ గా ఎరువులు దుకాణాలు తెరుస్తున్నాయి. సొసైటీలు అయితే సభ్యత్వం ప్రతి వాడికి ఇస్తారు. కోరమండలం ఏంటి, బడా రైతులకే ఉపయోగపడుతుంది. ఇంకొక మీ సంఘానికి సంబంధించినటువంటి ప్రశ్న, రైతుల సమస్యల పరిష్కారంలో రైతు సంఘాలు ఐక్య కార్యాచరణలో లోపం ఉంటుందేమో అనిపిస్తుంది. మీరు కూడా రాజకీయాలకు అనుబంధ సంఘాలుగానే ఉంటున్నారు తప్ప రైతు సంఘాలుగా స్వతంత్రంగా వ్యవహరించడం లేదు అనేటటువంటి కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి మీరేమంటారు? వాస్తవంగా 2000 సంవత్సరం దాకా అంటే సంయుక్త కిసాన్ మోర్చా ఆవిర్భావానికంటే ముందే 185 సంఘాలు అఖిల భారత కిసాన్ కోఆర్డినేషన్ కమిటీ ఏర్పడి 2018 నుంచి ఐక్య కార్యాచరణకి వెళ్ళామండి. దేశవ్యాప్తంగానే ఐక్య కార్యాచరణ కొనసాగుతుంది. అయితే క్షేత్రస్థాయికి వచ్చినప్పుడు అంటే కింది స్థాయిలోకి వచ్చినప్పుడు ఇక్కడ రాజకీయాలు అంటే రైతులందరూ గ్రామీణ ప్రాంతాల్లో ఏదో ఒక రాజకీయ పార్టీతో అనుబంధంగా ఉన్నారు. మాటలో చెప్పాలంటే గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయాలు ఎవరు డామినేట్ చేస్తున్నారు, ఎవరు నియంత్రిస్తున్నారంటే రైతు రంగమే. దీని మూలంగా కొంత రైతులు ఐక్యం కాకుండా ఉండే ఒక అవకాశం స్పష్టంగా కనపడుతూ ఉంది. ఆ చీలకు ఉంది. అయితే 2018 నుంచి జరిగిన కృషిలో భాగంగా 2020లో నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 రైతు వ్యతిరేక చట్టాలు, నల్ల చట్టాలు ఏవైతున్నాయో ఆ ఉద్యమం చూస్తే 13 నెలలు కొనసాగినప్పుడు 500 రైతు సంఘాలు ఒక విధంగా, అందుకనే భారత స్వాతంత్రోద్యమం, జాతీయోద్యమం తర్వాత అంత పెద్ద ఉద్యమం, ఐక్యంగా కొనసాగిన ఉద్యమం రైతు ఉద్యమమే. అంటే ఇంకే ట్రేడ్ యూనియన్ ఉద్యమానికి కానీ ఇంకే ఉద్యమానికి ఈ దేశంలో ఆ చరిత్ర రాలేదు. రైతు ఉద్యమానికి మొన్న సంయుక్త కిసాన్ మోర్చా నిర్వహించింది. ఏ రాజకీయ పార్టీ లేదు, రైతు సంఘాల జెండాలతోనే ఒకే ఎజెండా, ఒకే మాట మీద 500 సంఘాలు కూడా నిలబడ్డాయి. 13 నెలల పాటు నిలబడ్డాయి. ఒక ఉద్యమం అనేది, రైతు ఉద్యమం అనేది రైతుల యొక్క ఐక్యత రావాలనే ఒక వాతావరణం దేశంలో క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ వైపు కృషి జరుగుతూ ఉంది. అది గ్రామ స్థాయిలో కూడా వస్తే అంటే రైతు సమస్యలకి వచ్చేసరికి రైతు సమస్యల మీద అవగాహన పెంచడంలో గ్రామ స్థాయిలో కూడా తీసుకొచ్చే దిశగా కృషిలో లోపం ఇంకా ఉందేమో. మీరు అన్నట్టు వాస్తవమైనటువంటి లోపం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా మరింతగా ఆ లోపం అనేది స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ రైతులు స్వభావంలోనే కదలికలో ఒక తేడా ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎకరానికి 10,000 రూపాయలు నగదు బదిలీ, ప్రత్యక్ష నగదు రైతుకు అందుతా ఉంది.
కొనుగోలు అంటే ధాన్యం కొనుగోలు ఇక్కడ దాదాపు 50-60 లక్షల ఎకరాల్లో సాగు అవుతున్న వరి పంట ప్రభుత్వమే అది ఏ రైతు ఎక్కడ పండిస్తుందో ఆ ఊళ్ళోనే కొంటుంది. ఇది మూలంగా కొంత రైతుకు ఉపశమనం ఉండేటాక బయట బీహార్లో లేదు మధ్యప్రదేశ్ లో, హర్యానా, పంజాబ్ లో, ఇతర రాష్ట్రాల్లో రైతు ఎదుర్కొన్నటువంటి తీవ్రమైనటువంటి సమస్య తెలంగాణ రైతులు ఎదుర్కోవట్లేదు. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, ఉచిత కరెంటు లభిస్తుంది. ఇవాళ 28 లక్షల పంపు సెట్లు అఫీషియల్ గా ప్రభుత్వ అనుమతి తీసుకొని సర్వీస్ నెంబర్ తీసుకొని సాగు చేస్తున్న పంపు సెట్లు 28 లక్షలు ఉన్నాయి. ఇంకొక అన్అఫీషియల్ గా 5-6 లక్షల పంపు సెట్లు నడుస్తున్నాయి. అంటే 33 లక్షల పంపు సెట్లు వ్యవసాయానికి ఉచిత కరెంటు పొందుతున్నారు రైతులు. కొంత ఉపశమనం. అది ఇప్పుడు కరెంటు బిల్లులు కట్టాల్సి వచ్చే దాని కరెంటు నియంత్రణలోకి వచ్చిందనుకో రైతులు రోడ్డు ఎక్కుతుంది. యూరియా ఇప్పుడు అందుబాటులో లేదు. పెద్ద ఎత్తున కాంగ్రెసా, కమ్యూనిస్టా, టీఆర్ఎస్ లేదు, అందరూ రోడ్లు ఎక్కుతున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, కొట్లాట్లు జరుగుతున్నాయి. ఇదే పద్ధతి వచ్చే అవకాశం ఇక్కడ ఒక స్వాభావికంగా అది ఒక తేడా ఉంది. రెండు, మీరు అన్నట్టుగా రాజకీయ పార్టీల యొక్క ప్రమేయం కంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది రైతు సంఘాల మీద ఉన్నమాట నిజం. మనం ఆ పార్టీల యొక్క ఇన్ఫ్లుయెన్స్ నుంచి రైతు సంఘాలు బయటపడాలా. ఇది రైతుల కోసం ఉన్నటువంటి ఏ సంఘం, ఏ పార్టీ అనుబంధ సంఘమైనా, ఏ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నా వాటి నుంచి బయటపడి వాస్తవమైనటువంటి సమస్యల ఆధారంగా ముందుకు సాగాలి. ఇక్కడ ఎవరి సంఘం పెద్దది, ఎవరి సంఘం చిన్నది అనేది కూడా అవసరం లేదు. మొత్తం ఏ విధంగా అయితే చిన్న సంఘం, పెద్ద సంఘం అన్ని కలిసి ఉద్యమం చేసినాయో అదే స్వభావంతో, అంటే రైతు మనగడకే ప్రమాదం వస్తున్నటువంటి నేపథ్యంలో రైతు సంఘాలు గల్లీకి రావాలి. స్ఫూర్తి గల్లీకి వస్తేనే రైతులని నిలబెట్టగలుగుతాం. ఉద్యమం మీద కూడా విశ్వాసం వస్తే రైతులు చైతన్యవంతంగా ఉద్యమంలో భాగస్వామ్యం అయితే ప్రభుత్వాలు, పాలకవర్గం కూడా ఆలోచించుకుంటుంది. రాజకీయంగా మనం దెబ్బతింటాం, భవిష్యత్తులో మనం రైతు ఓట్లు పొందలేము అనేది ఒక వాళ్ళ ఆలోచనలను కూడా మార్చడానికి, విధానాలు మార్చడానికి కూడా దోహదపడే పద్ధతి రైతు ఉద్యమంలో వస్తే అది రైతు సంఘాల బాధ్యత. ఇవాళ యూరియా ఉంది, అసలు నరేంద్ర మోడీ ఇండెంట్ పెట్టలేదని ఎవరు అనుకుంటారు? రేవంత్ రెడ్డి ఇవ్వట్లేదు, తుమ్మల నాగేశ్వరరావు ఇవ్వట్లేదు అనుకుంటారు. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఎరువులు సరఫరా చేసేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని గల్లీలో ఉన్న రైతుకి, పొలంలో ఉన్న రైతుకి ఎవరు వివరించాలి? రైతు సంఘం కార్యకర్తలు, రైతు సంఘం నాయకులు అయితే ఎవరైతే అనుకుంటారో వాళ్ళదే బాధ్యత ఇది. బండి సంజయ్ గారిని, మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారిని జర్నలిస్టులు ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పకుండా దాటేసుకొని పోయాడు ఇటీవల, ఈ వారం క్రితమే దాటేసుకొని పోయారు. ఇప్పుడు టీవీలో చూపించే వాళ్ళు, ప్రశ్నలు వేసే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఖమ్మం జిల్లాలోనే కొన్ని జిల్లాలో టీ న్యూస్ రిపోర్టర్ కేసు నమోదు చేశారు. ఆయన ఏమడిగిండు విలేకరుని? కేసీఆర్ ప్రభుత్వంలో యూరియా దొరికింది కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు అందిలేకపోతుండో మీరు ఏమనుకుంటున్నారని అడిగిండు ప్రశ్న. దీనికి అక్కడ పోలీసు ఘర్షణ పడ్డాడు. దీన్ని ఆసరా చేసుకుని రైతుతో కంప్లైంట్ తీసుకొని యూరియా కొరతే లేదు, ఏదో టీ న్యూస్ సాంబశివరావు క్రియేట్ చేస్తే యూరియా సమస్య వస్తుందండి కొన్ని జిల్లాలో. ఖమ్మం జిల్లాలో లేదా తెలంగాణ రాష్ట్రంలో లేదు. హరీష్ రావు రోడ్డు ఎక్కి యూరియా లేదని అరిస్తే రైతులు ఒప్పుకుంటారా? వాస్తవమైనటువంటి సమస్య ఉంది కాబట్టి రైతులు రోడ్డు మీద వచ్చారు. ఇలా బోనకల్లు మండలంలో నారాయణపురంలో రాత్రే లైన్ కూర్చున్నారు. ఎక్కడో మనం మైబాదు, ఎక్కడో నిజామాబాద్ లో అనుకుంటున్నాం. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం బోనకల్లుకు ఆనుకొని ఉన్నట్టు నారాయణపురంలో నిన్న శుక్రవారం నైట్ నుంచి ఆ ఊరికి యూరియా కట్టలు సరఫరా వస్తుందని తెలిసి రాత్రి నుంచి క్యూ లైన్ లో ఉన్నారు. వాస్తవమైన సమస్య. అందుకనే విలేకరులో రైతు సంఘాల నాయకులు క్రియేట్ చేస్తే రైతు సమస్య క్రియేట్ కాదు. అది పేపర్ వరకే పరిమితం అయితే, వాట్సాప్ కు పరిమితం అయితే అంతే, ఎవరు పట్టించుకోరు. కానీ వాస్తవమైనటువంటి సమస్య ఉన్నప్పుడే వాస్తవ సమస్య ఎదుర్కొనే వాళ్ళు రోడ్ల మీదకి వస్తారు. చివరిగా వ్యవసాయ రంగం పరిస్థితి భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది మీ అంచనా? కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏ ఉద్దేశాన్ని అయితే అమలు చేయడానికి పూనుకున్నారో ఆ ఉద్దేశమే అదే విధానంగా అమలు చేస్తే వ్యవసాయ రంగం తీవ్రమైనటువంటి సంక్షోభంలో పోతే కార్పొరేట్ పూర్తి స్థాయిలో అయిపోద్దండి. మనం పరాధీన స్థితిలోకి పోతాం. రైతు సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఏం చెప్తుంది, స్వామినాథన్ ఏం చెప్పిండో దానికి అనుగుణంగా వ్యవసాయ రంగాన్ని మన స్వదేశీ అవసరాలకు తగిన ఒక ప్రణాళికని మనం రూపొందించుకొని సాగుదారులను ప్రోత్సహిస్తే ఈ దేశం సుభిక్షంగా మరింత కాలం ముందుకు కొనసాగడానికి ఉంటుంది. లేకపోతే తీవ్రమైనటువంటి ఆహార సంక్షోభం, ఇప్పటికి పోషక విలువలు లేక అనేక జబ్బులు బారిన పడుతున్నటువంటిది ఉంది. రైతులు తెలిసి తెలియక పురుగు మందులు, ఎరువులు ఎక్కువ వాడటం మూలం కూడా వచ్చే సమస్యలు కూడా ఉత్పన్నం అవుతా ఉన్నాయి. వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ఒక సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించి రాష్ట్రాల వారీగా, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆధారంగా వ్యవసాయ విధానాన్ని రూపొందించి అమలు చేయాలి. జిల్లాకు ఒక మానిటరింగ్ యూనిట్ పెట్టాలండి. ఇవాళ ఖమ్మం జిల్లా 21 రెవెన్యూ మండలాల్లో ఉంది.
ఈ 21 రెవెన్యూ మండలాల్లో ఖమ్మం నగరం ఉంది, మదర్ ఉంది, వైరా ఉంది, సత్తుపల్లి ఈ నగర పట్టణాలు ఉన్నాయి. వీటికి అవసరమైన కూరగాయలు సమీప ప్రాంతంలో పండే విధంగా ప్రభుత్వం చూసుకోవాలి. ఇక్కడ పండే పప్పు దినుసులు ఈ ప్రాంత వినియోగించుకునేటట్టుగా, అంటే పంట పొలానికి వినియోగదారుడికి అనుసంధానం చేసే ఒక ప్రక్రియని అందుబాటులో, అంటే వినియోగదారుడికి లాభం జరిగింది అధిక ధరలు లేకుండా అక్కడ పండించే రైతుకి మేలు జరిగే ఒక పద్ధతిని, మానిటరింగ్ వ్యవస్థని జిల్లా యూనిట్ గా తీసుకొస్తే, ఒక దాంట్లో రైతు సంఘాలు, అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ బృందాలన్నీ కలిపి ఒక మానిటరింగ్ కమిటీ ఒక సదుద్దేశంతో కనుక ఏర్పాటు చేసి చేయగలిగితే ఖచ్చితంగా వ్యవసాయ రంగం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుందండి. ధన్యవాదాలు రాంబాబు గారు, ఓపిక్ గా సమాధానం ఇచ్చినందుకు. రైట్ కొండల